హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. సో మనలో చాలామంది చాలాసేపు ఎక్కువ ల్యాప్టాప్ చూసి నిద్ర లేకపోవడం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. ఇంకా చాలామందికి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, బట్టతలు ఉంటుంది, బాల్ హెడ్ ఉంటుంది, అసలు హెయిరే పెరగదు. సో ఇట్లాంటి అన్ని సమస్యలకి ఒక పరిష్కారం అయితే ఉందండి. అదేంటంటే కేలియో. కేలియో స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ అనమాట. నేను ఇక్కడికైతే వచ్చేసాను. సో కేబిహెచ్పిలో ఈ కేలియో క్లినిక్ వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తారు. కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ ఉంటాయి, అంటే కళ్ళ కింద నల్లని మొత్తం ఇక్కడ గుంతలు పడినట్టయి, నిద్ర లేక చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. కొందరికి కరెక్ట్ నిద్రపోయినా కానీ ఆ నల్లవి అనేవి అలాగే ఉండిపోతుంటాయి. చాలా క్రీమ్స్ వాడతారు, ఇంట్లో హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేస్తుంటారు, కానీ అది అస్సలు క్యూరే అవ్వదు. కానీ వీటికి మాత్రం ఒక పరిష్కారం అయితే ఉంది. అదే కేలియో క్లినిక్లో ప్లాస్మా ట్రీట్మెంట్. ఏంటంటే ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ ప్రత్యేకత మన బ్లడ్డే తీసుకొని, మన బాడీలో నుంచే బ్లడ్ తీసుకొని దాన్ని మన కళ్ళ కింద ఇంజెక్షన్ రూపంలో ఇస్తారనమాట. సో ఇది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ ప్రాబ్లం కానీ పెయిన్ కూడా ఉండకుండా ఇస్తారు. సో ఇది కొన్ని సెషన్స్ లాగా ఉంటుంది అనమాట. ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, డైరెక్ట్గా మనం లోపల మన డాక్టర్ కావ్య గారు ఉన్నారు. సో తన్నే అడిగి ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, హెయిర్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఐకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, మనం లోపలికి వెళ్ళి తన్నే అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇదే కేలియో. మనం క్లినిక్ లోపల ఉన్నాం. డాక్టర్ గారు కొంచెం బిజీగా ఉన్నారనమాట పేషెంట్తో. బయటకు రాగానే మనం మాట్లాడదాం. సో ఇవన్నీ వాటికి సంబంధించిన క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం మన స్కిన్కి కావాల్సినవి, బాడీకి కావాల్సినవి, హెయిర్కి ఏవైతే బాగుంటాయి ఇవన్నీ ఏమో పేర్లు ఉన్నాయి, మనకు రావలేండి. సర్టాజోన్ అంట, బెల్లామిస్. ఓకే, వీటికి ఇది ఏం దేనికి పడతారు? వైట్ క్రీమ్. ఓకే, వైట్నింగ్ క్రీమ్ అంట ఇది. లైట్నింగ్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డీప్లీ హైడ్రేట్స్, మాయిశ్చరైజ్ స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి, లైట్నింగ్కి, పిగ్మెంటేషన్ పోవడానికి, డార్క్ స్పాట్స్ కూడా క్లియర్ అవ్వడానికి ఈ క్రీమ్ వాడతారంట. మరి ఏజ్ని బట్టి వాళ్ళ చెకప్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ ఇస్తారనుకుంటా. ఇవన్నీ ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో మనం డాక్టర్ కావ్య దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో మనకి ఇందాకనే బయట చాలా ఇంట్రో అయితే చెప్పిన, పెద్ద ఇంట్రో. ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తారు హెయిర్కి, స్కిన్కి, అలాగే లేజర్ హెయిర్ రిడక్షన్ కూడా చేస్తారని విన్నామే. అన్నీ చేస్తామండి. ఉన్న ప్రొసీజర్స్ అన్నీ కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీలో ఉన్న ప్రొసీజర్స్ అన్నీ చేస్తాము. విటిలిగో సర్జరీస్ నుంచి గైనకోమాస్టియా వరకు మొత్తం అంతా బ్రెస్ట్ రిడక్షన్ అన్నీ కూడా చేస్తాం. ఓకే ఓకే ఓకే, నైస్. మరి మాకు డైరెక్ట్గా ఆ ప్లాస్మా ట్రీట్మెంట్, ఐ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, చాలామంది ఇప్పట్లో స్క్రీన్స్ చూస్తూ కానీ డార్క్ సర్కిల్స్ అనేవి పెరిగిపోతున్నాయి నిద్రపోకపోవడం వలన. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాటికన్నిటికీ కారణాలు ఒకసారి మాకోసం. ఇది నిన్న చెప్పిన విధంగానే అండర్ ఐ సర్కిల్స్కి, డార్క్నెస్కి కారణం సరిగ్గా నిద్రపోకపోవడము, హెరిడిటరీ కాజెస్, పుట్టుకతోటి వచ్చేయడము, ఇలాంటి కాజెస్, సరిగ్గా నిద్ర లేకపోవడమే మేజర్ కాజ్ అవుతుంది. సో వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇవాళ మీకు చూపిస్తాను ఒక పేషెంట్ పైన. ఓకే, అయితే మాకు డైరెక్ట్గా ఒక పేషెంట్ ఐ ప్లాస్మా ఎలా చేస్తారు, ఆ ఫిల్లింగ్ కాదు కానీ ప్లాస్మా ట్రీట్మెంట్ ఇది డైరెక్ట్గా మన ఓన్ బ్లడ్తోనే చేస్తారని చెప్తున్నారు. అవునండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు వీటికి. సో ఈ ప్రొసీజర్ ఇవాళ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే, అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఐకి అనేది డైరెక్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. హాయ్ సింధు. ఓకే, దిస్ ఇస్ సింధు. 19 years ఓల్డ్ అమ్మాయి. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ద్వారా సఫర్ అవుతుంది. ఎప్పటి నుంచి ఉన్నాయి సింధు ఇలాగ డార్క్ సర్కిల్స్ నీకు? 6-7 months అవుతుంది. ఎందుకు నిద్ర సరిగ్గా పోవట్లేదా? స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయింది. ఓకేనా? డ్యూటీ చేస్తున్నావు, నైట్ డ్యూటీస్ కూడా చేస్తున్నావా? అప్పుడప్పుడు చేస్తున్నావు. ఓకే, 6-7 monthsకి ముందు వరకు డైట్ అన్నీ బాగానే ఉండేవా? స్లీప్ ప్యాటర్న్ అంతా ఓకే. విజిబుల్లీ ఏమన్నా వాడావా? క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వాడావా? ఏమీ వాడలేదు. ఈ ట్రీట్మెంట్ గురించి ఐడియా ఉందా సింధు నీకు?
లేదా? ఓకే, నీకు ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో చెప్తాను సింధు. ఫస్ట్ దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ నీ బ్లడ్ అన్నది డ్రా చేస్తాము. ఒక 10 ml బ్లడ్ డ్రా చేసి, సోడియం సిట్రేట్ వయల్స్ అని ఉంటాయి అందులో బ్లడ్ డ్రా చేసి నీకు ఇక్కడ నొప్పి అన్నది తెలియకుండా ఇక్కడ నమ్నెస్కి మొత్తం క్రీమ్ రాసేస్తాం అనమాట. క్రీమ్ రాసేసి ఒక 30 minutes అలా ఉంచుతాము. తర్వాత ఈ లోపల సెంట్రిఫ్యూజ్ అన్నది ఏదైతే మేము బ్లడ్ డ్రా చేసామో అది ప్రిపేర్ చేసి పెడతాం అనమాట. అది ప్రిపేర్ చేసి పెట్టి తర్వాత 30 minutes తర్వాత నీకు ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఒకటి నుంచి 2 రోజుల వరకు కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. దీనికి ఉండే మోర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్నగా బ్రూజ్ అంటారు దాన్ని, అంటే చిన్న బ్రూజ్. అదేం పెద్ద సైడ్ ఎఫెక్ట్ కాదు, విజిబిలిటీ ఏం ఎక్కువ ఉండదు. సో కేర్ఫుల్గా మనం ఇంజెక్షన్ అన్నది చేసుకుందాం. ఇప్పుడు తినుంది కదా, తినకి ఈ అండర్ ఐ కింద ఈ డార్క్నెస్ చూస్తున్నారా, ఈ నోటిసబుల్ ఈ డార్క్నెస్ మీకు ఇంజెక్షన్ చేసేటప్పుడు చూడండి ఆ ఏరియా అంతా ఫిల్ అయిపోతుంది. ఆ ఏరియా అంతా ఫిల్ అయిపోయి ఆ అండర్ ఐ డార్క్నెస్ అన్నది మెల్లగా కవర్ అవుతూ ఉంటుంది. ఐడియల్గా ఈ పేషెంట్కి మనం ఒక 4 times ఇంజెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తినకి ఈ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఇంకా తన క్రీమ్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కానీ 4 times ఇంజెక్షన్ అన్నది చేసుకుంటే మనకి రిజల్ట్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము తినకి ప్రొసీజర్ అన్నది స్టార్ట్ చేద్దాం. అయితే తినకి ఇప్పుడు ఐ ట్రీట్మెంట్, ఐ ప్లాస్మా చేస్తారనమాట. తనకి చెకప్ అయితే చేశారు. తిన ఐకి సంబంధించి 4 సెషన్లు అయితే తనకి కంప్లీట్గా క్యూర్ అవుతుందని చెప్తున్నారు. మరి ఒక్కసారి మనం కూడా వెళ్ళి డైరెక్ట్ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా వాళ్ళు చేయించుకోవచ్చా ఇలాగా? యా, చేయించుకోవచ్చు. ప్లేట్లెట్ కౌంట్ అన్నది ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు డెంగ్యూ లాంటిది ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, డెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది కదా, సో అప్పుడు చేయము. ప్లేట్లెట్ కౌంట్ బాగుంటే అప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ బ్లడ్ డ్రా చేస్తున్నారు. ఇప్పుడు స్టెరైల్గా బ్లడ్ అనేది డ్రా చేసుకున్నాక మనము సోడియం సిట్రేట్ వయల్స్లో దీన్ని వేసుకుంటాం అనమాట. వేసుకొని సెంట్రిఫ్యూజ్ అన్నది పెట్టుకుంటాము. అవునండి, ఇక్కడే ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు తనకి నంబింగ్ క్రీమ్ ఒకటి పెడతాము. తనకి నొప్పి తెలియకుండా నంబింగ్ క్రీమ్ ఒకటి పెడతాము. ఇది రెడీ అయిపోతుంది. నువ్వు ఇటు వచ్చేసేసాను నంబింగ్ క్రీమ్. ఇదే సెంట్రిఫ్యూజ్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు ఇది సెంట్రిఫ్యూజ్ చేస్తున్నాం మనము ప్లాస్మాని సపరేట్ చేయడానికి. ఏమీ లేదంటే స్పిన్ అవుతూ ఉంటుంది. సో అందులో సపరేట్ అవుతుంది అనమాట. ఏదైతే ప్లాస్మా రిచ్ ఉంటుందో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఇట్లాంటివన్నీ కిందకు వచ్చేసి ప్లాస్మా అనేది పైకి వస్తుంది. సో మీకు మనకి ఎక్కడైతే ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఇవి సోడియం సిట్రేట్ ట్యూబ్స్. సో వీటిలో మనం చేసుకుంటాం అనమాట. ఒక 10 minutes పెడతామండి. ఇది ఒక 10 minutesలో అయిపోద్ది. తనకి ఇప్పుడు నంబింగ్ క్రీమ్ పెడుతున్నాము. సో తనకి నంబింగ్ క్రీమ్ పెడుతున్నాము. ఒకవేళ తినకి ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమైనా ఉంటే, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమీ రావండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. చెప్పినట్టుగా కొంచెం బ్రూజింగ్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ బాగా రక్త కణాలు అవి ఉంటాయి కాబట్టి, అండ్ లేకపోతే స్వెల్లింగ్ అంతే. వెరీ అడ్వాంటేజెస్ థెరపీ ఇది. మీ ఓన్ బ్లడ్డే కాబట్టి వెంటనే డిజాల్వ్ అయిపోతుంది. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది ఒక 10 minutes అయిపోయినాక ఇంజెక్ట్ చేయాలి అంతే. తను ఇలాగే పడుకోబెడతాము. రిలాక్స్ అవ్వమని చెప్తాము. ఆ రిలాక్స్ అయిపోయిన తర్వాత మనము ఇంజెక్ట్ చేసుకుంటాము. ఇంజెక్ట్ చేసిన కొద్దిసేపటికి రెస్ట్ అట్లా ఏమైనా తీసుకోవాలి. ఐస్ ప్యాక్ పెట్టి పంపిస్తాము ఒక 5-10 నిమిషాలు అంతే. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నలపడం అలాంటివి ఏమైనా చేయొచ్చా? అది వాళ్ళ ఓన్ బ్లడ్డే కదా, ఏమి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అలాంటి ఏ పని చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. సో తనకి నంబింగ్ క్రీమ్ అప్లై చేసిండ్రు. ఇది ప్రాసెస్లో ఉంది ఒక 10 minutesలో. తనకి ఎలా ఇంజెక్ట్ చేస్తారో కూడా చూద్దాం.
సో దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ పేషెంట్ సింధు. సిద్ధు 19 years old పేషెంట్. ఇప్పుడు మనకి అండర్ ఐ థెరపీ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ మనల్ని వాలంటీర్ చేస్తున్నారు ఈ ప్రొసీజర్ మనకి చూపించడానికి. ఇప్పుడు ఆల్రెడీ తను కొంచెం భయపడుతున్నాను, ఆల్రెడీ ఒక 1 night చేసేసాము. సో ఇప్పుడు సెకండ్ టైం మీకు చూపిస్తున్నాను ఎలా చేయించాలి అని. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం ఆల్రెడీ నమ్మింగ్ క్రీమ్ రాసినందువల్ల అసలు తనకి ఏం స్పర్శ అనేది తెలీదు. అసలు మినిమం కూడా తనకి కొంచెం కూడా భయం కానీ ఇట్లాంటిది ఏమీ లేదు. సింధు ఎలా కంఫర్టబుల్గానే ఉన్నావా? సో ఇప్పుడు ఇంజెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట వాళ్ళు. సో ఇది న్యాచురల్గా తన బ్లడ్ కాబట్టి దీంట్లో కొంచెం కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నాను చూడండి. దీంట్లో ఉండే ఒక సైడ్ ఎఫెక్ట్ ఇట్లా స్వెల్లింగ్ వస్తుంది అనమాట. మైల్డ్గా కనిపిస్తుందా? మైల్డ్గా స్వెల్లింగ్ ఉంటుంది. కొంచెం బ్రూజింగ్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఐ కింద కొంచెం వాస్కులర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి. స్వెల్లింగ్ 2 daysలో తగ్గిపోతుందండి. 2 hours బాగానే తగ్గిపోతుంది. 2 hours కొంచెం స్వెల్లింగ్ తగ్గిపోయిన తర్వాత మైల్డ్ స్వెల్లింగ్ ఉంటుంది. ఆ మైల్డ్ స్వెల్లింగ్ స్లోగా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఆ ఐ ఆల్రెడీ చేసామండి, కంపేర్ చేసి చూడండి. సో అంత మినిమం స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇది స్లోగా ఏం చేస్తుందంటే కొల్లాజన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట మన బాడీలో. సో ఇట్ ఇస్ ద రిజల్ట్స్ ఆర్ పర్మనెంట్ అంటిల్ అండ్ అన్లెస్ మన బాడీ కొల్లాజన్ డిగ్రేడేషన్ అయ్యేంత వరకు. యాజ్ షీ ఈస్ వెరీ యంగ్ పేషెంట్, షీ విల్ బి ఏబుల్ టు సీ అ బ్యూటిఫుల్ రిజల్ట్ ఫర్ us. పేషెంట్ ఐ ఓపెన్ ఉన్నా క్లోజ్ ఉన్నా వీ కెన్ గెట్ ద ప్రొసీజర్ డన్. హౌ ఆర్ యూ సింధు? ఫైన్, బాగానే కంఫర్టబుల్గానే ఉన్నావా? కంప్లీటెడ్. మైల్డ్ బ్రూజింగ్ ఉంది కొంచెం. You can see the difference? Yes. So ఇది ప్రొసీజర్. The procedure is complete now. 5 నిమిషాల ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. సో మైల్డ్ ఐస్ ప్యాక్ కొంచెం స్వెల్లింగ్ అది తగ్గించడానికి మైల్డ్ ఐస్ ప్యాక్ అది కొంచెం పెట్టుకొని విల్ జస్ట్ కూల్ ఇట్ అప్. కూల్ చేసిన తర్వాత అయిపోయింది. న్యాచురల్గా ఇలా దిస్ ప్రొసీజర్ ఇస్ బెస్ట్ బికాస్ న్యాచురల్గా కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది జరిగిపోతుంటుంది మన ఓన్ బ్లడ్ తోటి. సో the procedure is complete. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాం మిగతా డౌట్స్ ఇంకా ఏమేమి జాగ్రత్తలు. సింధు బాగానే ఉన్నావా? ఓకే సింధు లేవచ్చు. అలా ప్రెస్ చేసినా కూడా తనకి ఏం అవ్వట్లేదు. ఏం అవ్వదు. అనెస్థీషియా క్రీమ్ ఉంది కదా, సో తను కంఫర్టబుల్గానే ఉంటుంది. తినచ్చు, తాగొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే తన ఓన్ బ్లడ్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వంటివి ఏమీ లేదు. సో పిల్లర్ లాగా కాదు ఇది. మల్టిపుల్ టైమ్స్ రావాల్సి ఉంటుంది. సింధు ఒక 4 times వస్తే మనం రిజల్ట్ అలా చూసేయచ్చు సింధు. ఓకే ఓకే సింధు, మీట్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. సో మనం ఇప్పుడే చూసినాం పేషెంట్కి మన కళ్ళ ముందే డైరెక్ట్గా ఇంజెక్ట్ చేశారు. ఒక్కొక్క ఐకి జస్ట్ 5 minutes పట్టింది. సో మరి ఇప్పుడు తనకి అయిపోయింది, మనకి ఇంజెక్షన్ చేయడం అయిపోయింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాగ్రత్తలు అంటే స్పెసిఫిక్గా ఏం లేదు. స్వెల్లింగ్ అదంతటా అదే న్యాచురల్గానే తగ్గిపోతుంది. ఒక 2 hours మైన్యూట్గా తగ్గిపోతుంది. బై టుమారో షీల్ బి ఫైన్ కంప్లీట్గా. ఇంకా నార్మల్ మన ఐస్ ఎలా ఉంటాయో అలానే రెస్పాండ్ అవుతుంది తను. అండ్ 1 monthకి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రొసీజర్. సో ఎవ్రీ month వన్స్లీ. అండ్ కొల్లాజన్ ప్రొడక్షన్ అన్నది టియర్ ట్రఫ్ దగ్గర కొంచెం బాగా మనం ఇండ్యూస్ చేసాం కాబట్టి రిజల్ట్స్ అన్నవి పర్మనెంట్గా ఉంటాయి. సో తను మళ్ళీ రావాల్సి ఉంటుంది మెయింటెనెన్స్కి ఎప్పుడైనా 1 yearకి ఒకసారి. యాజ్ షీ ఈజ్ వెరీ యంగ్, కొల్లాజన్ ప్రొడక్షన్ తనకేం తగ్గదు. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే మళ్ళీ మెయింటెనెన్స్కి అన్నది రావాల్సి ఉంటుంది. లేకపోతే ఈ రిజల్ట్స్ అయితే పర్మనెంట్ రిజల్ట్స్. ఏమైనా ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్స్, క్రీమ్స్ అట్లాంటివి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళకి ఏమీ అవసరం లేదు. ఒక యాంటీబయాటిక్ క్రీమ్ ఒకటి రాసి పంపిస్తాము అంతే. అది ఇంతకు మించి ఇంకా ఏమీ అవసరం లేదు. 3 days తర్వాత ఇంకా రెగ్యులర్ అండర్ ఐ క్రీమ్స్ అలాంటివి ఏమైనా వాడుకుంటుంటే అవన్నీ వాడుకోవచ్చు. మనకి చాలా నల్లగా ఉన్న వాళ్ళకి కూడా వైట్ అయిపోతుందా లేకుంటే
ఇలా ఉబ్బడం మాత్రమే అంటే నీట్గా అయిపోతుందా? వాళ్ళకి సపరేట్గా క్రీమ్స్ ఏమైనా ఉంటాయా? డార్క్నెస్ కూడా తగ్గుతుంది, డార్క్నెస్ తగ్గుతుంది, ఫైన్ లైన్స్ తగ్గుతాయి, ఫ్యాట్ హర్నియేషన్ తగ్గుతుంది, హాలోనెస్ తగ్గుతుంది, టియర్ డ్రాప్ విజిబిలిటీ ఎక్కువ ఉంటే అది తగ్గుతుంది. ఇట్ కెన్ డూ వండర్స్. ఇదొక్కటే కాదు, లైక్ అండర్ ఐ డార్క్నెస్కి వర్క్ చేస్తుంది మా ఇది. ఆ అమ్మాయి కన్సర్న్ ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే డార్క్నెస్, హాలోనెస్, ఈ రెండింటి కోసం చేసాం మనము. సో ఫస్ట్ సిట్టింగ్లోనే మనం ఒక 20% రిడక్షన్ దాకా చూసేయచ్చు. ఓకే, మాకు బయట చాలా మెడిసిన్స్ అవి ఇవి కనిపించినాయి, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి బ్రైట్నింగ్ క్రీమ్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో స్కిన్కి, హెయిర్కి సంబంధించి బ్రైట్నింగ్ క్రీమ్స్, వైట్నింగ్ మాస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక సపరేట్ ఎంటిటీ లాగానే ఇప్పుడు స్కిన్, హెయిర్ అన్నది కన్సిడర్ చేయాలి ఇప్పుడు మనము. సో ఇప్పుడు హెయిర్కి సంబంధించి సపరేట్ ట్రీట్మెంట్స్, సేమ్ ఇదే ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను. సో ప్లాస్మా ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ ఎలా చేస్తాము అన్నది ఇట్స్ ద సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఈ ప్లాస్మా ఒక్కటే ఎన్ని వండర్స్ చేస్తుందో అన్నది చూపిస్తాను నేను మీకు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత స్కిన్ బ్రైటనింగ్కి క్రీమ్స్, కెమికల్ పీల్స్, లేజర్స్, కార్బన్ లేజర్ టోనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ఎవరినైనా ఎలా చేయాలనుకుంటే అలా మార్చచ్చు, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేయచ్చు, ఉన్న వాళ్ళకి హెయిర్ తెప్పివచ్చు. ఇప్పుడు సైన్స్ అంత అడ్వాన్స్ అయింది. సో వీ కెన్ డూ హౌ ఎవర్ వీ వాంట్, వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ వన్ ఇంటూ ఎనీథింగ్ లైక్ దిస్. వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో ఒక పేషెంట్ని మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా చేసుకోవచ్చు. సో వీ కెన్ డూ వండర్స్. కేలియోతో వండర్స్ అనమాట. అంటే కేలియో క్లినిక్ అనేది కేవలం ప్లాస్మా ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా మొత్తం మన స్కిన్, హెయిర్ అన్నీ ప్రతి ఒక్కటి, అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనం అన్నీ ట్రై చేసేద్దాం. ప్రతి ఒక్క సెషన్లో మీకు హెయిర్, మేకప్ కానీ, అంటే ఏమన్నారు, స్కిన్కి సంబంధించి ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారు, ప్రతి సెషన్లో ఒక్కో సెషన్లో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఒక్కసారి మనం బయటకు వెళ్ళి ఆ క్రీమ్స్ అవి ఏమున్నాయి అవన్నీ చూద్దాం. అలాగే వెయిట్ లాస్కి కూడా ఏదో డైట్ లాంటిది చెప్తారా, లేదంటే వాటికి కూడా? దీంట్లో చాలా రకాలు ఉంటాయి. వెయిట్ లాస్కి డ్రిప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఫేమస్ అవుతున్నాయి. కొంచెము ఫేర్ కావడం కోసం గ్లూటాథైన్ డ్రిప్స్ ఎలా ఇస్తున్నామో అలాగే బరువు తగ్గడానికి డ్రిప్స్ అనేవి ఉంటాయి. సో అలా కొంచెం బరువు తగ్గడానికి డ్రిప్స్. నెక్స్ట్ పొట్టలో ఫ్యాట్, కొన్ని రెసిస్టెంట్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట, మనం ఫ్యాట్ కరగకుండా ఉండే ఏరియాస్. ఆ ఏరియాస్లో మనము మెషిన్స్ ద్వారా కొంచెం అక్కడ ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తూ ఉంటాం. మల్టిపుల్ సెషన్స్ పడతాయి. అండ్ మనకు ఒక డైట్ కౌన్సిలర్ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైట్ని చెక్ చేయడము, ఏం తింటున్నారు, అండ్ ఒక్కొక్క బాడీ టైప్కి బేస్లో మనము ఎక్సర్సైజెస్ ఇవ్వడము, ఇంకా కంప్లీట్ ప్రోగ్రామ్ లాగా. మా ప్రేక్షకులకి కేలియో అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ది బెస్ట్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కావ్య గారు అనమాట. చాలా యంగ్ ఏజ్లో ఇంత పెద్ద బాధ్యతను మోస్తున్నారు. ఎంతో మంది వస్తుంటారు, అంటే చాలా మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా స్కిన్ ఇలా ఉంది, హెయిర్ పోతుంది, చాలా లావు ఉన్నాను, అసలు హెయిరే రావట్లేదని బాల్ హెడ్ ఉన్న వాళ్ళు కూడా బయట చాలా ట్రై చేస్తుంటారు. బట్టతల ఉన్న వాళ్ళు నార్మల్గా హెయిర్ కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు, విక్స్ టైప్ లాగా హెయిర్ లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, అలా దురద కూడా పెట్టే అవకాశాలు ఉంటుంది. మనము విక్స్ లాంటివి అయితే ఏమి పెట్టాము, కానీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇదే ప్లాస్మా ట్రీట్మెంట్, ఇలాంటివన్నీ ఇస్తామన్నమాట. సెషన్స్లో చెప్తాను. ఓకే, మనకి ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క దాని గురించి చెప్తారనమాట. సో ఇది ఐకి సంబంధించిన ప్లాస్మా ట్రీట్మెంట్. కంటి కింద నల్లని వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ పోవడానికి మనం డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూసినాం అనమాట. ఎలా చేస్తారు, ఒక్కొక్క 5 మినిట్స్లో, అంటే ప్రాసెస్ మొత్తం ఒక 30-40 మినిట్స్లో అయిపోతుంది. అంతే, ఎక్కువ మనకి స్ట్రెస్ కూడా అవసరం లేదు, పెయిన్ ఉండదు. నంబింగ్ క్రీమ్ రాస్తారు కాబట్టి మనకి అసలు పెయిన్ అనేదే తెలీదు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ కనుక చేయించుకోవాలనుకుంటే కేలియోకి వచ్చి చేయించుకోండి. నేను అడ్రస్, మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కేలియో ఇది లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి
కింద నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మొత్తం మెన్షన్ చేసి చెప్తాను. బయటికి వెళ్ళి కూడా ఎక్కడుంది ఏంటి అని అన్నీ కూడా చూపిస్తాం, లొకేషన్ కూడా. సో ఇదే అనమాట ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ ఒక సెషన్తో, అందులో ఏంటంటే హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్ డైరెక్ట్ నా మీదనే ప్రయోగం చేస్తా అంటున్నారు. నేను కూడా రెడీగా ఉన్నాను. మరి నెక్స్ట్ సెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.